2025 సంవత్సరం 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి శని తృతీయంలోకి వచ్చాడు. కానీ ఈ శని వక్రించి కుంభరాశిని చూస్తూ ఉండటం చేత ఈ మకర రాశి వాళ్ళకు కూడా పూర్తిగా విపరీతమైన నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు మాత్రం బాగా ఉంది. మరి రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విదేశీయానం, మరి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. పెళ్లి కావాల్సిన పెళ్ళి అవుతుంది. మరి సంతానం లేని వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతారు. అన్ని విధాలా బాగుంది. శని కూడా పూర్తిగా బాగుంటాడు. కానీ కేతువు మాత్రం అష్టమంలో, రాహు ద్వితీయంలో ఉండటం చేత అనవసరమైన కష్టాలు, అనవసరమైన ఖర్చులు, మరి తర్వాత శత్రుత్వాలు వస్తాయి. వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగున్నది 100కి 80 వంతులు బాగుంది, 20 వంతులు చెడు ఉంది. ఆ 20 వంతులు చెడుకి గుడి కాకుండా ఉంటే 80 వంతులు ప్లస్సే. ఈ ప్లస్సు 20 వంతులు చెడు 80 వంతుల ప్లస్ను కూడా మైనస్ చేసేస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి మరి చెప్పాలి అంటే చదువుకునే పిల్లలకు కానీ, మరి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విదేశీ వ్యాపారాలు, వ్యవసాయదారులు, వీళ్ళందరికీ కూడా పూర్తిగా బాగాలేదు. సరిగా చెప్పాలంటే శనివుడు, శుక్రుడు బాగున్నాడు. శని ఆల్రౌండర్. ఈ శని వల్ల 8 గ్రహాలు బాగుండకపోయినా 9వ గ్రహం శని బాగుంటే అపజయం అంటూ ఉండదు. దాని నుంచి మీరు బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. నారాయణ అనే అక్షరాల్లో 2 అక్షరం రా, నమశివాయ అనే అక్షరాల్లో 2 అక్షరం మా, ఈ 2 కలిపి రామ. శివుల్లో మా, విష్ణువులో రా కలిసి రామ అయింది. ఈ రామ శ్రీరామ రక్ష. పిల్లలు నీళ్లు పోసి శ్రీరామ రక్ష నీళ్ళట్ట దిష్టి తీస్తారు. సర్వ జగద్రక్ష అన్నారు. రాముట్ట అంటే శివకేశవులు ఇద్దరు కలిసింది కాబట్టి సర్వ జగద్రక్ష అన్నారు. సర్వ జగత్తును రక్షించేవాడు రాముట్ట. కృతయుగం నుంచి కలియుగం వరకు ప్రతివాడు పూజించే హిందువుల్లో రాముడు మొదటివాడు. అటువంటి రామనామం, రాముడిని పూజించడం ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే శివాలయానికి వెళ్తారు, నవగ్రహాలకు వెళ్తారు, రామాలయానికి వెళ్ళి పూజించేవాళ్ళు కనపట్టలే. రామాలయంలోకి వెళ్ళి శడగోపురం పెట్టి చూడేవాడు కనపట్టలే. రాముడికి అష్టోత్తర శతనామ పూజ చేయించుకునేవాడు కనపట్టలే. రామాలయాలు ఉన్నాయి కానీ ఆ సంవత్సరాదిలో శ్రీరామనవమి రోజున రాముడిని పూజించినట్లు, పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి దగ్గర రాముడి వారి పటం పెట్టినట్లు మిగతా రోజుల్లో రాముడిని పూజించటంలా. అటు రాముడిని పూజించటంలా, ఇటు తల్లిదండ్రుల్ని పూజించటంలా. ఇది ఎంత ద్రోహం, ఎంత అపకారం. కనీసం రామాలయంలో అర్చకుడికి పళ్ళెల్లో 1 రూపాయి కూడా పడదు. శివాలయంలో అర్చకుడికి కావాల్సిన డబ్బులు వస్తున్నాయి. మరి కాశీలో మరణించే వాళ్ళకి ఎడంచెవి నేల ఎందు ఉంటుందిట, కుడి చెవి పైకి ఉంటుందిట. మరి కాశీ విశ్వేశ్వరుడు రామ అష్టాక్షరి మహామంత్ర జపం ఉపదేశం చేస్తారట కాశీలో మరణించిన వాళ్ళకి. రాముణ్ణి ఎవరు పూజిస్తారో, రామ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళని ఈశ్వరుడు ఎప్పుడూ కనిపెట్టుంటారట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని, రాముణ్ణి పూజించండి. మీ బాధలన్నీ పోతాయి. స్వస్తి.